ఆప్కి అదాలత్ లో ఫిల్మ్ స్టార్ రిషి కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. అన్ని విషయాల మీద ఈయన కమెంట్ చేస్తూ ఉంటాడు. రిషి గారు, ఇప్పుడు మీకు సంబంధం లేని విషయాల్లో కూడా మీరు ట్వీట్ చేస్తున్నారు, దాని గురించి ట్వీట్ చేస్తున్నారు. బీహార్లో మద్యాన్ని నిషేధించడం వల్ల నేను అక్కడికి వెళ్ళనని అన్నారు. ఈ విషయం నా ఆలోచన. ప్రొహిబిషన్ ప్రతి చోట అన్ని చోట్ల ఫెయిల్ అయింది. ప్రొహిబిషన్ వల్ల, ప్రెషర్ వల్ల మీరేదైతే చేయొద్దని చెప్తారో ఆ విషయం వల్లే అండర్ వరల్డ్ సృష్టించబడుతుంది. పోలీసులు దాన్ని దారుణంగా ఉపయోగించుకుంటారు. తప్పనేది మద్యపానంగా ఉంది. మాదక ద్రవ్యాలు విక్రయించబడుతున్నాయి. అవి జనాన్ని ఎప్పుడు మత్తులోనే ఉంచాలని కోరుకునేవాళ్లు ఆ పని ఖచ్చితంగా చేస్తారు, ఇల్లీగల్గా చేస్తారు. ఇక్కడ చూసుకున్నామంటే ఎంతోమంది పొలిటీషియన్స్ కానివ్వండి, పోలీస్మెన్ కానివ్వండి, తప్పుడు వ్యక్తులు కానివ్వండి, వారికి అనుకూలంగా మారుతుంది. దానివల్ల జనం వెళ్ళి అందులో ఇరుక్కుంటారు, బలవుతుంటారు. నేనలా ఇరుక్కోదలుచుకోలేదు. కానీ చీఫ్ మినిస్టర్ రితేష్ కుమార్ గారు ఏం చెప్పారంటే, మీరు డైలీ బీహార్కు వచ్చేటట్టుగానో ఇప్పుడేదో కొత్తగా రానని చెప్తున్నట్టు అంటున్నారు. ఏదో ఒక విషయాన్ని బలవంతంగా చెయ్యొద్దు అని చెబితే మనిషి గుణం దాన్ని ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటుంది. లెట్ ద డిసిషన్ బీ దేర్. వీర్ ఆల్ లిటరేట్ నేషన్ నౌ. మనం 2000 సంవత్సరం సరే, నేను ఒప్పుకుంటాను. డ్రింకింగ్ మీద, మద్యపానం మీద మీకొక ప్రేమ ఉంది. కానీ ఆసారాం బాపు, ఇంకా రాధేమా, ఇలా మీరు ఎవరిని వదిలిపెట్టలేదు కదా. నేను తప్పుగా ఏం చెప్పాను? నేను ప్రతిసారి చెప్తుంటాను, మీలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఒక్కొక్క మనిషిని, కొద్దిగా తెలివిగల వాళ్ళు మీ ఇన్సెక్యూరిటీని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే మీరు వారిని అంగీకరిస్తున్నారు, వారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. మీరు రాధేమా గారి ఫోటో చూపించి ఈవిడ కళ్ళజోడు లేకపోతే బప్పి లహరిలాగా ఉంటారన్నారట. నేను ఎవరి మనసుని గాయపరచదలుచుకోలేదు, కానీ నేను కష్టపెట్టాలనుకోవడం లేదు. నాకేమనిపించిందంటే, ఈవిడ ఎవరు, ఏ గురుమాత, ఏ గురువు, మొత్తం బంగారంలో మునిగిపోయున్నారు. ఈవిడ అచ్చం చూడ్డానికి బప్పీలహరి చెల్లెలాగే ఉందనుకున్నాను. ఇప్పుడు ఆవిడికి ఫాలోవర్స్ ఉండుండొచ్చు, ప్రజలకి ఆవిడ మీద నమ్మకం ఉండొచ్చు. నాకు ఆవిడ మీద ఎటువంటి పర్సనల్ అజెండా లేదు. కానీ ఆలోచించాల్సిన విషయం, ఇలా కొంతమంది ఇటువంటి విషయాల్ని యూటిలైజ్ చేసుకుంటారు, ఉపయోగించుకుంటారు. మనుషుల వీక్నెసెస్ని, మన వీక్నెసెస్ని వాళ్ళు, ఆ ఇంటెలిజెంట్ పీపుల్, వాళ్ల మార్గంలో వాళ్ళు అన్ని పనులు చేసుకుంటూ పోతారు. ఆ తర్వాత మీరు బాబా రామ్ రహీం గురించి కూడా మాట్లాడారు. అంటే నేను ఆయన రోల్ చేయడానికి రెడీగా ఉన్నాను, నా మీద కేసు వేయండి అని చెప్పారు. నాకు అంత గుర్తులేదు. ఒకసారి నేను వారిని కలిశాను, బాగా మాట్లాడుకున్నాం. బట్ ఒకవేళ నేనేమైనా రోల్ చేయాల్సి ఉంటే, నాకు అటువంటి అవకాశం వస్తే నేను వారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చుగా. ఆయన్ని కమెంట్ చేసినందుకు కేకు శారదా గారి మీద కేసు వేసేశారు. ఇదిగో చూడండి, ఫోటో కూడా ఉంది. ఓకే, మీరు అలా ట్వీట్ చేసిన విషయం మీకు అసలు గుర్తులేదా? ఏమిటి? మీరు అన్నారట, అలాంటి రోల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, ముందు నన్ను అరెస్ట్ చేయండి అన్నారట. బట్ ఇందులో తప్పే ఉంది? నేను ఒక ఆర్టిస్ట్ని. ఆర్టిస్టులు సొసైటీలోంచే కదా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. నేను ప్రజల్లోంచి ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ఉంటాను. నేను అలా చేయడంలో తప్పే ఉంది? మీకొక అతిపెద్ద కాంట్రవర్సీ ఎప్పుడు జరిగిందంటే, మీరు గాంధీగారి కుటుంబం గురించి ట్వీట్ చేశారు. రాజీవ్ గాంధీ పేరు మీద, సోనియా గాంధీ పేరు మీద, ఇందిరాగాంధీ పేరున్న బిల్డింగ్స్ కానివ్వండి, లేదా రోడ్స్ కానివ్వండి, పోర్టు కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఈ పేర్లని మార్చమన్నారట. ముందు నేను ఒక విషయం చెప్తాను. అంటే నాకు ఆస్పిరేషన్ ఏమీ లేదు పొలిటీషియన్ అవ్వాలని. లేక నేను చెప్పిన విషయం ఎందుకు చెప్పానంటే, రూలింగ్ పార్టీని ప్లీజ్ చేయడం కోసం. కానీ చాలా మంది ఏమంటున్నారంటే, బీజేపీని సంతోషపెట్టడానికే మీరెవరిని చేస్తున్నారట. నేనేదైనా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నానని ఇంతవరకు చెప్పానా? నాకు నచ్చిన విషయాన్ని ఆలోచించాను, దాన్ని కమెంట్ చేశాను. అయినా అది అంత ముఖ్యమా? అన్ని సిటీస్లోనూ, ఇండియాలో ఉన్న అన్ని సిటీస్లోనూ ఎంత ఆస్తి ఉన్నా, నేషనల్ అసెట్ అయితే ఆ నేమ్ వాళ్ల ఫ్యామిలీ పేరుతోనే ఉండాలా? ఎందుకు మన ఊళ్ళో అటువంటి ఎమలెంట్ మనుషులు ఎవరూ లేరా? ఈ సిటీని సృష్టించిన వారు ఎవరూ లేరా? నేనిప్పుడు ఈ విషయాన్ని ఎవరినో ఇంప్రెస్ చేయడానికో, లేక ఏ పద్మశ్రీ అవార్డు తెచ్చుకోవడానికో, లేక రాజ్యసభలో మెంబర్ని కావడానికో, లేక పొలిటీషియన్ కావడానికో చెప్పడం లేదు. నేనొక సిటిజన్ని, ట్యాక్స్ పేయర్ని, సిటిజన్, ఈ కంట్రీలో ఉంటున్నాను. నేను ఇలాంటి ప్రశ్న లేవదీశాను.
నాకు నెహ్రూ ఫ్యామిలీ అన్నా గాంధీ ఫ్యామిలీ అన్నా ఎంతో గౌరవం. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎంతో మంచి లీడర్స్గా ఉండేవారు. వారంటే నాకు ఎంతో గౌరవం ఉండేది. కపూర్ కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్ వాదులుగానే ఉండేవారు. కానీ నా ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ పార్టీ వాళ్ళని సంతోషపెట్టడానికి సిటీలో ఏ ప్లేస్కైనా దేనికైనా సరే వాళ్ళ పేర్లే పెట్టాలా? లేదు రిషి గారు, ఒక అదేంటంటే నిమిషం నన్ను ఈ విషయం మాట్లాడనివ్వండి. చూడండి, 2009లో ముంబైలో బాండ్రా కొర్నాక్ కాంప్లెక్స్ ఒక బ్రిడ్జ్ కట్టారా, బాండ్రా టు వర్లీ లింక్ బ్రిడ్జ్ నిర్మించారు. 2009లో కమిషన్ అయింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి మరణం 91 ఆ తర్వాత 2009లో కూడా ఆ బ్రిడ్జికి ఆయన పేరే పెట్టారు. ఆ బ్రిడ్జ్ జేఆర్డీ టాటా అనే పేరులో ఎందుకు లేదు? జేఆర్డీ టాటా మన దేశానికి ఎంత చేస్తున్నారు? మనకింకా ఎందరో పొలిటీషియన్స్ ఉన్నారు, ఎందరో గొప్ప సిటిజన్స్ చేసిన ఎన్నో గొప్ప కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మీరు వాళ్ల పేర్లు పెట్టండి, వాళ్ల పేర్లు బయటకు తెలియనివ్వండి. ఢిల్లీ సిటీలోనే ఇట్సెల్ఫ్ ఎవరో నాకు ట్వీట్ చేసి ఒక ఫోటో పంపించారు, ఆ ఫోన్లో పెట్టుకున్నాను నేను. ఇటువంటివి 64 ప్లేసెస్, నేషనల్ అసెట్స్ ఉన్నాయి ఢిల్లీలోనే, విచ్ ఇస్ నోన్ బై దర్ నేమ్. ఒకరి గురించి తెలుసుకోవడానికి ఒక్కటి చాలదా? ఒక్కొక్క స్టేడియం, ఒక్కొక్క ఎయిర్పోర్ట్లోనూ వాళ్లే ఉండాలా? రిషి గారు, కాంగ్రెస్ నేనెవరిని వ్యతిరేకించడం లేదు. ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, భవిష్యత్తులో చూసేటప్పుడు ప్రతి చోట వీళ్ల కుటుంబం పేర్లే ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఈ పేర్లన్నీ కూడా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించే పెట్టుకుంది. కాంగ్రెస్ వాళ్ళు కాదు, ఇది అడగడానికి మీరెవరు అని అడిగింది. నేనెవరన్నా? నేను ఈ దేశానికి చెందిన సిటిజన్ని. నాకు దీని గురించి మాట్లాడడానికి పూర్తి హక్కు ఉంది, అవునా కాదా? నేను ఈ విషయం చెప్పడానికి ఏమీ భయపడను. నేనేం చెప్తున్నానో ఆలోచించే చెప్తున్నాను. ఈ విషయం నేను వాళ్ళని హెచ్చరించడానికే చెప్పాను. అన్నిటికీ వాళ్ల పేర్లే పెట్టాలా? ఐ డోంట్ నో, నేను చెప్పిన విషయం కరెక్టా లేక తప్ప అని. ఐ డోంట్ నో. థ్యాంక్ యూ. ఇలా చూడండి, కాంగ్రెస్ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారంటే నేను చదివి చూపిస్తాను. కాంగ్రెస్ వాళ్ళు ఏమడిగారంటే మీ ఇంటి అవును. బయట అదే వాళ్ళు రాళ్ళు కూడా విసిరేశారు. అవును, నిజమే. మా ఇంటి అవతల రాళ్లు కనిపించాయి. వాళ్ళు ఏం అడుగుతున్నారంటే అసలు రిషి కపూర్ ఎవరు? కరెక్టే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఆ విషయం అడగడానికి వాళ్ళెవరు? వాళ్ల గొంతు ఆ తర్వాత మోగబోయింది. అందుకే వాళ్ళు అంటున్నారు రూలింగ్ పార్టీ అనే బీజేపీని సంతోషపెట్టడానికే మీరు ఇవన్నీ చేస్తున్నారట. అందువల్ల నాకొచ్చేదేముంది? నేను నా చట్టంలో బలంగా ఉన్నాను. నా చట్టంలో నేను రాజుని, నేను కళాకారుణ్ణి, నేనొక ఆర్టిస్ట్ని. పొలిటీషియన్ అవ్వాలని కోరుకోలేదు. నేను ఒక ఆర్టిస్ట్ని, ఎప్పుడు ఆర్టిస్ట్. మీరు పొలిటీషియన్ అవ్వాలని అనుకోవట్లేదు, కానీ మోడీ గారు లండన్లో ఒక స్పీచ్ ఇచ్చారంటే దాన్ని బాగా మెచ్చుకున్నారు కదా. నాకు మోడీ గారు చెప్పింది కరెక్టే అనిపించింది, అందుకే అలా చెప్పాను. వారికి నాదొకే ఒక విన్నపం, ఆయన చెప్పే విషయాల్ని త్వరగా ఆచరణలో పెడితే బాగుంటుంది. అవి ఇంప్లిమెంటేషన్లో ఉండాలి. ఆయన చేయాలి, ఎందుకంటే మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం అది ఏదో ఒకటి చెయ్యాలి. మన జనం అందుకోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ని వాళ్ళు నిలబెట్టుకోవాలి. నేను ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నాను. ఇది జరుగుతుంది, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మీరు మోడీ గారిని మెచ్చుకున్నారు, స్మృతి గారిని మెచ్చుకున్నారు. ఆవిడ పార్లమెంట్లో ఎమోషనల్గా స్పీచ్ ఇచ్చినప్పుడు ఆవిడ మీరు లేడీ అమితాబ్ అని చెప్పారు. స్మృతితో నేనొక సినిమా చేశాను. మేము సినిమాలో అవుట్డోర్లో ఉండేవాళ్ళం. ఆ టైంలో ఆవిడకి ఈ యూనియన్ మినిస్టర్కి చెందిన ట్యాగ్ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత ఆవిడ హ్యూమన్ రిసోర్సెస్కి చీఫ్ మినిస్టర్ అయ్యారు. పరిచయం ఉండేది. ఆ తర్వాత ఆవిడ సినిమా వదిలేశారు. స్మృతి గురించి ఏమిటా ట్వీట్? మీరు ముందు చదవండి. పార్లమెంట్లో ఒక స్పీచ్ ఆవిడెంతో ఎమోషనల్ గాను కరేజియస్ గాను ఒక స్పీచ్ ఇచ్చారు. అందులోని వెలాసిటీ, ట్రూత్ ఏ స్థాయిలో ఉన్నాయో నాకు తెలీదు, కానీ ఆవిడ కన్విన్స్ చేశారు ఆవిడ చెప్పేది కరెక్టేనని. మీరు మోడీ గారిని మెచ్చుకుంటున్నారు, స్మృతి గారిని మెచ్చుకుంటున్నారు, కానీ రాహుల్ గాంధీ గారిని ఎప్పుడూ మెచ్చుకోలేదు. ఆయన బాగానే మాట్లాడుతున్నారుగా. నాకు రాహుల్ గాంధీ గారి స్టైల్ బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఆయన స్టైల్ గురించి మీరు ఎప్పుడు ఆయనకి ట్వీట్ చేయలేదు? లేదు, నేను ఆయన గురించి ట్వీట్ చేసి చెప్పే స్థాయిలో ఆయన ఏమీ చేయలేదు. కొంతమంది ఏమంటారంటే మీకు చాలా పెయిన్ ఉంది, మీరు ఇన్ని సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీలో పనిచేశారు, ఎన్నేళ్లు కాంగ్రెస్ మీకు ఎలాంటి పద్మ అవార్డు ఇవ్వలేదు, కానీ ఇప్పుడు మీరు మోడీ గారి తీసుకోవాలనుకుంటున్నారు. అయ్యో, 44 ఏళ్ళు, 44 ఇయర్స్ పనిలో ఉన్నప్పుడే పట్టించుకోలేదు, ఇకపైనేమిస్తారు? ఇప్పుడు ఇచ్చినా కూడా అవసరం లేదు. నా బాధ ఏమిటంటే షమీ కపూర్ గారు కూడా వెళ్ళిపోయారు. మీరు షమీ కపూర్ గారిని కూడా హానర్ చేయలేదు.
దిస్ ఇస్ సాడ్. మన ప్రభుత్వంలో ఏమవుతుందంటే బయట ఎవరికైనా ఒక పవర్ లాంటిది ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకే అవార్డ్స్ అవి ఇస్తుంటారు. అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వరు. కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, అందుకని మీరు నా ప్రభుత్వం అంటారేమిటి? ఇది ప్రజల ప్రభుత్వం. నేను ఎన్నోసార్లు కాదు కాదు, బీజేపీకి ఇప్పుడు వ్యతిరేకంగా కూడా బీజేపీకి మాట్లాడాను. సంబంధించిన వరకు మీరు మోడీ గారు భక్తుడనే చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తే చెప్పుకోనివ్వండి, నేను భక్తుణ్ణే, కానీ దేవుడికి భక్తుణ్ణి. ఇప్పుడు ఈ భక్తుల్ని ఈనాటి ప్రపంచంలో ఏ కానిటేషన్లో చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఎస్, సో బీట్ ఐ యామ్. సరే, ముందు ఈ విషయం చెప్పండి. అమర్ అక్బర్ ఆంటనీ సినిమాలో మీరు ముగ్గురున్నారు కదా, అమితాబ్ బచ్చన్ కానివ్వండి, రిషి కపూర్ కానివ్వండి, లేదా వినోద్ ఖన్నా కానివ్వండి, ముగ్గురు మోడీ గారితోనే ఉన్నారు. ఏమైందంటే బచ్చన్ గారి మీద ఒక నింద పడింది. ఆ తర్వాత నన్ను కూడా ఎన్రోల్ చేసి బాగా మాట్లాడారు. ఆ టైంలో నేను ఒక ట్వీట్ వేశాను, ఇద్దరం ఉన్నాం. అదేవిధంగా వినోద్ ఖన్నా గారు కూడా ఏమైనా మాట్లాడితే అప్పుడు అమర్ అక్బర్ యాంటనీ ముగ్గురం అవుతామని చెప్పాను. ఆ ఉద్దేశంతో చెప్పుంటాను. అదంతా ఓకే, కానీ ఇదంతా కేవలం ఎంజాయ్మెంట్ కోసమే, ఎవరి మనసును గాయపరచాలని కాదు. ఒకవేళ ఎవరి మనసైనా తెలియకుండా గాయపరుచుంటే ఇప్పుడే మీ సమక్షంలో చేతులు మొక్కి క్షమాపణ కోరుకుంటున్నాను. నా ఉద్దేశం, నా ఇంటెన్షన్ అది కాదు. నా ఆలోచన, నా ఇంటెన్షన్ ఎంతో క్లియర్గా ఉంది. మై థాట్స్ వర్ వెరీ క్లియర్. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ దొరికింది, బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో నిజం అనే విత్తనం ఏదైనా దొరికితే దాన్ని మీరు తీసుకోండి. దాని ద్వారా ఏదైనా మంచి విషయం నేర్చుకోగలిగితే నేర్చుకోండి. అదర్వైజ్ ఇది ఈ ఎంజాయ్మెంటే tweet చేసే కదా. అలవాటు మీకు ఎలా వచ్చింది? దీని గురించి చెప్పాలంటే దీని నింద అనుష్క శర్మ మీదే వెయ్యాలి. అది అప్పట్లో ఆ సినిమా ఏమిటి, పటియాలా షూట్లో ఉన్నాను లండన్లో. నాకు అది కొత్తగా అనిపించింది. నన్ను కూడా మెంబర్ని చేశారు. 5-6 ఏళ్ల క్రితం జరిగింది. నేను చెప్పాను నాకు అవన్నీ వద్దు అని. ఇవన్నీ ఎవరు పడతారు? ఆ తర్వాత ఒక షూటింగ్లో అభిషేక్ బచ్చన్ నాతో చెప్పారు, యాక్చువల్లీ యూ షుడ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్. అవునా, ఏది చెయ్యి చూద్దాం, నేను ఆల్రెడీ మెంబర్నని చెప్పాను. ఆ విధంగా 1 సంవత్సరం గడిచిపోయింది నేను ట్వీట్ చేయడం మొదలుపెట్టి. బట్ మీరు ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారా లేక బాధపడుతున్నారా? కరెక్ట్గా ఉందా? నచ్చని వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాత్రి ఒక 2-3 పెగ్గులు ఎక్కువైందంటే అప్పుడే రిషి గారు ట్వీట్ చేస్తారంటున్నారు. ఎందుకంటే నిజం చెప్తే వాళ్ళకి భయంగా ఉంటుంది. వాళ్ళ మనసులో ఏదో ఒక పాపం ఉంటుంది. వాళ్ళకెవరూ దొరకలేదంటే రాత్రి 2-3 పెగ్గులు తాగాక ఇలా చేస్తున్నానంటారు. అది నేను ఏం చెప్పినా నిజమే చెప్తాను. నా మనసుకు తోచిందే నేను చెప్తాను. ఐ విల్ రైట్ మై ఒపీనియన్. డెమోక్రసీ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. నేను ఇంతకు ముందే చెప్పాను, ఐ డు నాట్ మీన్ ఎనీథింగ్ అఫెన్సివ్. ఎవరి మనసు గాయపరచదలుచుకోలేదు. కానీ సరే, ఇప్పుడు మన ప్రజలు అడుగుదాం. చెప్పండి. సార్, మీకు నేను ఒక పెద్ద ఫ్యాన్. అది మాటలలో చెప్పలేను, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను సార్. కానీ మీ పేర్లో ఎలాంటి నేషన్ అసెట్ రాలేకపోతే అది మాకు తెలిసినంతవరకు చాలా అన్యాయం. దేశంలో ఎక్కడైనా మీ పేరొస్తే నిజంగా మా అందరికి చాలా సంతోషంగా ఉంటుంది. కానీ మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు సార్. మీరు 125 కోట్ల మంది హృదయాల్లో ఉన్నారు సార్. మీ పేరు మా హృదయాలలో ఉంది సార్. యాక్చువల్గా నేను ఇంతవరకు చెప్పినవన్నీ నా పేరుతో రావాలన్న ఉద్దేశంతో నేనేం చెప్పలేదు. నేను ఎందుకు చెప్పానంటే మన దేశంలో ఎంతోమంది పొలిటీషియన్స్ ఉన్నారు. సర్దార్ పటేల్, అంబేద్కర్ సార్, లోకమాన్య తిలక్, వాళ్ళంతా మన దేశం కోసం, భగత్ సింగ్, ఇలా ఎంతోమంది మన దేశం కోసం ప్రాణాలు వదిలేశారు. మీ పేర్లో కూడా కట్టారండి, రిషి కపూర్ మరుగుదొడ్లు. ఇది అవును, ఎవరో నాతో చెప్పారు, నేను కూడా ఇక్కడ ఉంది, విన్నాను. చూడండి. ఆ తర్వాత దీనికి సమాధానం నాకు బదులు ఎవరో ఇచ్చేశారు, ఈ మరుగుదొడ్లో చేసేదేముంటుంది అని. సార్, అది నా ప్రశ్న ఏంటంటే, మీరు ఎందుకని ఆ విధంగా చెప్పారు? ఇదేమన్నా మీ నాన్న ఆస్తి అనుకున్నారా అని మీరు చెప్పాలనుకున్నది షార్ట్గా చెప్పుండొచ్చు, అందరికీ అర్థమై ఉండేది. దాన్ని తలుచుకుంటేనే సార్ నాకు కొంచెం బాధగా ఉంది. అందుకని నేను ఇలాగే బాధపడుతున్నాను. మీరు మాట్లాడే పదాల్లో వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ మీ ఆలోచన విధానమే వాళ్ళకి ఇబ్బంది. అదే ఇప్పుడు నాకు అర్థమైంది, అందుకే నేను బాధపడుతున్నాను. అన్ని ఇంట్లో పెళ్లాల రాజ్యాలే జరుగుతాయి. మీ ఇంట్లో నీతు మేడందా లేకపోతే మీది జరుగుతుందా? నన్ను చూస్తే ఎవరు అధికారం చలాయిస్తారో తెలియడం లేదా?